డీమ్యాట్ అకౌంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ట్రేడింగ్ అకౌంట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటనుకుంటున్నారా? వెరీ సింపుల్. ట్రేడింగ్ అంటే అమ్మడం, కొనడం. అదే డీమ్యాట్ అంటే మనం కొన్న వాటిని తీసుకెళ్ళి దాచుకోవడం, సేవ్ చేయడం. మన బ్యాంక్ అకౌంట్‌లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం గదా! అలాంటిదే ట్రేడింగ్ అకౌంట్. మనం కొనుక్కున్న గోల్డ్‌ని తీసుకెళ్ళి లాకర్‌లో సేవ్ చేస్తాం గదా! అలాంటి డిజిటల్ లాకరే డీమ్యాట్ అకౌంట్. మీకొక క్లారిటీ వచ్చింది కదా! ఇంకో విషయం చెప్పాలంటే, మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటి ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఈ స్టాక్స్ తగ్గుతున్నాయి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, అందులో నుంచి బయటకొచ్చేయండి అని నేను చెప్పట్లేదు. నేను చేసేది మీకు బేసిక్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేయడమే. ఇవన్నీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బేసిక్ థింగ్స్. బిగినర్స్‌కి మాత్రం చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మీరు చాలా మంది వినే ఉంటారు. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి చాలా మంది కోల్పోయారు. వాళ్ళు అంత లాస్‌లోకొచ్చారు, ఇంత లాస్‌లోకొచ్చారు. కానీ చాలా తక్కువ వినుంటారు. వీళ్ళు స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టి బాగా వెల్ సెటిల్ అయ్యారని. ఎందుకని అంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి అన్నీ తెలుసు. ఎప్పుడు పరిగెత్తాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు బయటికొచ్చేయాలి. సో, ఆ విషయం తెలుసుకొని గనక మీరు వెళ్తే ప్రతీదీ సక్సెస్‌ఫుల్‌గా బయటకొస్తారు. అయినా నేనిప్పుడు మీకు ఇంత అమౌంట్ తీసుకెళ్ళి అందులో పెట్టండి, ఇందులో పెట్టండి అని సజెస్ట్ చేయట్లేదు. నేను చెప్పేది బేసిక్ నాలెడ్జ్ పెంచుకోమని. నేను బేసిక్ వీడియోస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలా మంది పెద్దవాళ్ళుంటారు. హౌస్ వైఫ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ ట్రేడింగ్ గురించి పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ డీమ్యాట్ అకౌంట్ గురించి లేకపోతే ఈ ట్రేడింగ్ అకౌంట్ గురించి మాట్లాడారనుకో పాపం వాళ్ళకి ఏమి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి కూడా బేసిక్ నాలెడ్జ్ పెంచాలనేది నా ఇంటెన్షన్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, మీరు గనుక డీటెయిల్డ్‌గా తెలుసుకున్నారనుకో డీమ్యాట్ అకౌంట్‌కి, ట్రేడింగ్ అకౌంట్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటి అకౌంట్స్ ఎలాంటి చోట ఓపెన్ చేసుకోవాలి? ఎలాంటి బ్రోకరేజెస్‌లో తీసుకుంటే తక్కువ చార్జెస్ పడతాయి? దేనికి యాన్యువల్ చార్జెస్ ఎంత పడుతున్నాయి? అలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారనుకో, మీరు ట్రేడింగ్ చేసినా చేయకపోయినా బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా తీసి పడేసినట్టు మాట్లాడరు మిమ్మల్ని. అమ్మో! వీళ్ళకి కూడా ట్రేడింగ్ గురించి తెలుసు. ట్రేడ్ చేయట్లేదు. బట్ వీళ్ళకి చాలా తెలుసు అనుకుంటారు. ట్రేడింగ్ అంటే వర్డ్ అర్థమైంది కదా మీకు? అమ్మడం, కొనడం. సింపుల్ వర్డ్. ట్రేడింగ్ అంటే అమ్మడం, కొనడం. అదే డీమ్యాట్ అంటే మనం కొన్న వాటిని తీసుకెళ్ళి దాచుకోవడం, సేవ్ చేయడం. సో, ఈ వీడియో గనుక మీకు నిజంగా యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్‌లో పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీకు వీలైనంత మంది వరకు షేర్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదో అన్నిటి మీద బేసిక్ నాలెడ్జ్ నేను మీకు ఇంప్రూవ్ చేస్తాను.